హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. ఫ్రెండ్స్, ఇప్పుడు అందిన వార్త. ఇక ఈ ఉద్యోగులకు అదిరిపోయే గుడ్ న్యూస్. ఇక 22 రోజుల జీతం బోనస్ అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. అయితే ఇందుకు సంబంధించిన వివరాలు అయితే మన వీడియోలో తెలుసుకుందామండి. వీడియో మాత్రం పూర్తి వరకు చూడండి ఫ్రెండ్స్, అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది. ఇక లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాము. ఇక కొత్త ఏడాది 2026 ప్రారంభంలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేతృత్వంలోనే కేంద్ర సర్కారు తీపి కబురు అందించింది. రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోనే కార్డ్స్ ఆఫ్ ఈఎంఈలో పనిచేస్తున్న అర్హులైన డిఫెన్స్ సివిలియన్ ఉద్యోగులకు బోనస్ అందిస్తామని తెలిపింది. ఇక ప్రొడక్టివిటీ లింక్డ్ బోనస్ చెల్లింపులకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ మేరకు జనవరి 7, 2026వ తేదీనే అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది. ఇక పిఎల్బి స్కీము ద్వారా అర్హులైన ఉద్యోగులకు 22 రోజుల వేతనానికి సమానమైన బోనస్ అందిస్తామని తెలిపింది. ఈ బోనస్ ప్రయోజనం అందరికీ వర్తించదు. కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఈఎంఈ డైరెక్టరేట్ పరిధిలోనే గ్రూప్ బి అంటే గెజిటెడ్ కానివారు, గ్రూప్ సి సివిలియన్ ఉద్యోగులు అర్హులు. అలాగే పిఎల్బి పథకం పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు మాత్రమే ఈ బోనస్ అయితే అందుతుంది. ఇక బోనస్ లెక్కించడానికి నెలవారీ జీతం గరిష్ట పరిమితిని 7,000గా నిర్ణయించారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉన్న ఫార్ములా ఆధారంగా 22 రోజుల వేతనాన్ని లెక్కించి ఉద్యోగులకు అందజేస్తారు. ఈ పథకానికి సంబంధించి గతంలో ఉన్న ఇతర నియమ నిబంధనలు, షరతులు యథావిధిగా కొనసాగుతాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. ఈ బోనస్ చెల్లింపుల కోసం అయ్యే వ్యయాన్ని 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రక్షణ సర్వీసెస్ అంచనాల బడ్జెట్ నుంచే ఖర్చు చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం ఎలాంటి అదనపు ఆర్థిక భారాన్ని మోపకుండా కేటాయించిన బడ్జెట్ నుంచే నిధులను విడుదల చేయాలని నిర్ణయించింది. సాధారణంగా ప్రభుత్వం దీపావళి సమయంలోనే రైల్వే, పోస్టల్ వంటి విభాగాలకు ఇలాంటి ఉత్పాదక ఆధారిత బోనస్లను ప్రకటిస్తుంది. అయితే ఈఎంఈ విభాగం పనితీరు, ఉత్పాదకతను పరిగణనలోకి తీసుకొని 2024-25 అకౌంటింగ్ సంవత్సరానికి గాను తాజాగా ఈ 22 రోజుల బోనస్ను మంజూరు చేసింది. ఇది ఉద్యోగుల పనితీరును గుర్తించి వారిని ప్రోత్సహించడంలో భాగంగా తీసుకున్న నిర్ణయం అని నిపుణులు పేర్కొంటున్నారు.